హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సంక్రాంతి స్పెషల్ అనపప్పు దోశలు వేస్తున్నాను. సో తెలిసిందే కదండి, మనకి సంక్రాంతి వస్తే అనపకాయలు చాలా ఫేమస్, చాలా ఈజీగా మనకైతే దొరికేస్తాయి. సో ఈ విధంగా అనపకాయలని ఒలిచిపెట్టుకున్నాక ముందు రోజే ఇలా నానబెట్టుకొని వీటిని ఒత్తేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు నాకు ఇలా ఒత్తడానికి. సో బాగా డిస్టర్బ్ చేస్తారు వచ్చి, బట్ ఒలిచారండి వాళ్ళు కూడా. సో ఇలా అన్నీ ఒత్తుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇలా రెడీ పెట్టుకున్నాక మార్నింగ్ సో కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో కర్రీ స్టార్ట్ చేసేకి ఒక ఆలు కూడా తీసుకున్నానండి ఇందులోకి, ఎందుకంటే మనకు ఆలు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అందులో, అలాగే క్వాంటిటీ కూడా మనకి కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో కర్రీ చేసుకోబోయే ముందు ఇలా ఒక టమాటా, ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందుకు మనకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొద్దిగా తీసుకొని తరిగి పెట్టుకున్నాం. అలాగే మనకి కొబ్బరి కూడా పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి పచ్చిదైనా ఎండుదైనా మీ ఇష్టము, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కొబ్బరి కొద్దిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీలో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం పోపు వేసుకోవడానికి కుక్కర్ అనేది పెట్టేసుకుందాం. సో ఇలా కుక్కర్ పెట్టుకున్నాక అందులోకి ఆయిల్ యాడ్ చేసి అందులో పోపు వేసేసుకుందాం. పోపుకి కావాల్సింది ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా, ఆనియన్ అందులోకి వేసేద్దాం. వేసుకున్నాక అందులోని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక బాగా వేయించాలి. అది స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. సో అంతా బాగా వేగిన తర్వాత అందులోకి మన పప్పు, ఆలు కట్ చేసుకున్నది అందులోకి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సో అలా వేయించుకున్నాక అందులో మనకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక సాల్ట్ కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనకి కారం అండ్ ధనియాల పొడి మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. మనం కారం బట్టి వేసుకుంటాం కదండి, కొన్ని చోట్ల కారం ఎక్కువగా ఉంటుంది కారం పొడి. సో నేనైతే మాది బాగా కారం ఉంది, సో దానివల్ల ఒక స్పూన్ వేసాను. ధనియాల పొడి ఒక స్పూను వేసుకున్నాక బాగా వేయించుకొని అందులో మనం రెడీ చేసుకున్న ముందుగా కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాం. సో ఇలా బాగా వేయించుకున్నాక మనకి సరిపడా అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటరీగా వద్దు, ఎందుకంటే మనం ఒకటే విజిల్ పెడతాం కదా, అది తొందరగా ఉడికిపోతుంది. సో ఒక విజిల్ అయితే చాలు. సో ఇలా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే మనం పక్కన దోశ కూడా వేసేస్తున్నానండి. సో చూసారా, దోశ అయితే చాలా బాగా వచ్చింది. సో దోశ వేసుకొనేసి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో అలాగే టేస్ట్ చేసేద్దాం. సో ఇదండి నా ఈ వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.